Hi friends, welcome to our lead English classes. In the last video we learnt about content words. Okay, and now in this video we shall see what structure words are. ఓకే అండ్ ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్లుగా కాంటెంట్ వర్డ్స్ ఎంత ఇంపార్టెంటో చూసాము. అండ్ నౌన్ వర్డ్ని కనుక ఒకటే వర్డ్ని పదే పదే ఆ పేరును మనం రిపీట్ చేసినట్లయితే, అంటే పునరావృతం చేసినట్లయితే ఆ వర్డ్కి ఉన్నటువంటి బ్యూటీ మొత్తం తగ్గిపోతూ ఉంది. దాన్ని మనం పదే పదే ఆ పేర్లను మనం రిపీట్ చేయలేము. కాబట్టి ఆ పేరుకు బదులుగా, ఈ నౌన్కి బదులుగా మనము ఏ వర్డ్స్ని అయితే వాడుతూ ఉంటామో వాటిని మనం ప్రొనౌన్ అంటాం. ఓకే, ఫస్ట్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వాట్ ప్రొనౌన్ ఈజ్. ఓకే, అండ్ ఈ యొక్క ప్రొనౌన్ అంటే మీకు తెలుసు, మనం మొదటి నుంచి చదువుకుంటున్నాం, పేర్లకు బదులుగా వాడేవి. ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఈజ్ కాల్డ్ ఎ ప్రొనౌన్. ఓకే, డిఫరెన్స్ ఇందులో మనకు తెలుసు హీ, షీ, ఇట్, ఓకే, ఐ, వి, యు, దే, ఇవన్నీ కూడా మనము ప్రొనౌన్స్గా డిస్కస్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీటి గురించి చాలా క్లియర్గా నేర్చుకుందాము. ఫస్ట్ ప్రొనౌన్ అండ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్లో ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అన్నీ మనం చూడొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్స్టాండ్, ఆ రిపిటేషన్ తగ్గియడానికి, అందుకే మనం వీటిని ఏమంటామంటే షార్ట్ కట్ వర్డ్స్ ఆర్ టైమ్ సేవింగ్ వర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ ప్రొనౌన్ నెక్స్ట్ ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటి ఏరియా ఏంటంటే ప్రిపోజిషన్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క ప్రిపోజిషన్ సపోజ్ రాజు ఈజ్ ఇన్ ఢిల్లీ అని ఉందనుకోండి, రాజు ఈజ్ ఇన్ ఢిల్లీ. ఓకే, రాజు ఒక నౌన్, ఢిల్లీ ఒక నౌన్. ఈ రెండు నౌన్స్ మధ్య ఒక రిలేషన్ ఏంటి అని చెప్పడానికి మనకి ఇక్కడ ప్రొనౌన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ రాజు ఈజ్ ఇన్ ఢిల్లీ అనేటువంటి సెంటెన్స్లో ఇన్ లేదనుకోండి, ఓకే, అప్పుడు రాజు ఈజ్ ఢిల్లీ అన్నటువంటి ఒక రాంగ్ సెంటెన్స్ మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ యొక్క రెండు నౌన్స్ని, ఆ యొక్క ప్రొనౌన్స్ని ఏం చేస్తాయి, అనుసంధానం చేసి ఒక మంచి అర్థవంతమైనటువంటి వాక్యాన్ని మనం నిర్మించడానికి ప్రిపోజిషన్స్ ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక స్ట్రక్చర్ వర్డ్ కనుక మనం చూసినట్లయితే కంజంక్షన్స్, జంక్షన్స్, కంజంక్షన్స్, దీస్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ హీ రోట్ ఏ లెటర్, హీ పోస్టెడ్ ఇట్ అనే ఒక రెండు వాక్యాలు ఉన్నాయనుకోండి. హీ రోట్ ఏ లెటర్ అండ్ హీ పోస్టెడ్ ఇట్, ఈ రెండు వాక్యాలను కానీ లేదంటే రెండు ఫ్రేజెస్ని కానీ ఇద్దరు వ్యక్తులను కానీ కలిపి రాయడానికి మనము అండ్, ఆర్, సో, బట్ లాంటి కంజంక్షన్స్ని ఉపయోగిస్తాం. ఓకే, and the last part of speech is interjection. Interjection is used to express sudden strong feeling. Ho, hurrah, a loss లాంటి సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ని చెప్పడానికి మనం ఇంటర్జెక్షన్ వాడతాం. ఓకే, సో ఈ యొక్క ఈ కాంటెంట్ వర్డ్స్ మరియు స్ట్రక్చర్ వర్డ్స్ని మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫోకస్ చేస్తూ అత్యంత ఇంపార్టెంట్ వర్బ్ ఫామ్స్ని మనం నేర్చుకుంటూ, టెన్సెస్లో వర్బ్ ఫామ్స్ ఉపయోగపడతాయి డిఫరెన్స్. అదేవిధంగా మనకు ప్రిపోజిషన్స్ వస్తేనే మనకు ఎంత బాగా వచ్చింది ఒక వ్యక్తికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తను వాడే ప్రిపోజిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తూనే మీరు చక్కటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.